2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిపాలనని మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉమ్మడి ప్రభుత్వ పాలన కూడా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు కూడా చూస్తూ ఉంటారు, అనేకమైనటువంటి పరిశీలన చేస్తూ ఉంటారు. అసలు స్వాతంత్రం మళ్ళా వచ్చింది అన్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా లేదు. గత 5 ఏళ్లలో ఏదన్నా అడిగేటువంటి అవకాశం లేదు, ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. ఎక్కడో కొడితే తిడితే కూడా ఏంటి మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు అని అంటే బాధితుల మీదే కేసులు పెట్టేటువంటి సంఘటనలు కోకోలలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడదీసి దాడులు చేసేటువంటి సంఘటనలు కొన్ని వందల ఉన్నాయి. మీరు సరే ఎమ్మెల్యే గురించి, మాజీ ఎమ్మెల్యే రావడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కుతా ట్వీట్ పెట్టేటువంటి పరిస్థితి చూశాం. స్వయాన వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు 5 సంవత్సరాల పాటు సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాలు ఒక అసాంఘికమైనటువంటి పరిపాలన చేసి దుర్మార్గంగా వ్యవహరించి ప్రత్యర్థులంటే శత్రువులుగా చూసి ప్రజలంటే బానిసలుగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా, ఏ రోజైనా ప్రజాప్రతినిధులుగా గతంలో ఎమ్మెల్యే గారి మంత్రులు గారి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఎవడు పెట్టిన నువ్వు చూస్తావా, నీ అమ్మమ్మ కూడా వస్తాడా, ఎవడొస్తాడు మాట్లాడేవాడు కూడా చూడండి, ఈడు వాడికి పుట్టలేదు, వాళ్ళ తల్లి వీరు కాదు. అసలు మాటలు అది మనం చర్చించుకునేటప్పుడే సిగ్గుతో తలంచుకునేవాళ్ళం ఆ రోజు. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే ప్రత్యర్థులను శత్రువులుగా భావించి దాడులు చేశారో వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈ రోజు రెడ్ బుక్ గురించి కూడా మీరు ప్రస్తావించలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు. రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. అసలు రెడ్ బుక్ అంటే ఏంటంటే, నా హక్కులు హరించే విధంగా చేసినప్పుడు మీరు అధికారం అయితే నేను మీ దగ్గరకు వచ్చి నా గోడు చెప్పుకుంటే బాధితుడికి అండగా ఉన్నటువంటి అధికారం ఎవరైతే ఉన్నారో, ఇతను మాణిక్యరావు మీద దాడి చేస్తే మాణిక్యరావు దాడి బాధితులుగా చేశారని చెప్పేసి ఆ అధికారి పేరు రాశారు. ఇది రాజ్యాంగం ప్రకారం మాణిక్యరావుకి అండగా ఉండాలి, మాణిక్యరావు యొక్క కేసు తీసుకోవాలి, ఈ విధంగా చేయాలి. చేయనప్పుడు దాంట్లో రాశాం రాజ్యాంగ ఉల్లంఘనలకి, చట్ట ఉల్లంఘనలకి ఎవరైతే పాల్పడ్డాడో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్నాయి.